కేసీఆర్ గారు మాకు చెప్పినారు, అసెంబ్లీకి పోతుంటే ఒకటే మాట అన్నాడు, తొందరపడకండి, తొందరపడి విమర్శలు చేయకండి, మార్చి 17 నాడు 100 రోజులు నిండుతుంది, ఈ 100 రోజులు మనం కూడా గంభీరంగా ఉందాం, అవసరమైతే 6 నెలలు కూడా ఊకుందాం, చూద్దాం ఏం చేస్తారో చేయనియండి అనే మాట మాకు చెప్పినారు. విమర్శ చేయొద్దు అనే మాట కూడా చెప్పిండు. మేము కూడా అట్లే పోయినాం అసెంబ్లీకి. పోతే ఆడ గవర్నర్ అమ్మ వచ్చింది. ఆ గవర్నర్ అమ్మ నోటెంబడ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ కరపత్రం ఏదైతే ఉన్నదో ఆ కరపత్రంలో ఉన్నట్టు కేసీఆర్ గారిని నోటికొచ్చినట్టు విమర్శలు చేసుకుంటూ దారుణమైన అడ్డం పొడువు మాటలు మాట్లాడుతూ నోటికొచ్చిన మాటలు మాట్లాడితే ఇక ఆ రోజు నుంచి మేము కూడా మొదలుపెట్టాం. ఎందుకంటే మాకు కూడా బర్దాష్ కాలే. అప్పుడెప్పుడో శ్రీకృష్ణుడు శిశుపాలుడు 100 తప్పులు చేసేదాకా ఎదురు చూసిండట. మేము కూడా అట్లే అనుకున్నాం, 100 తప్పులు చేసేదాకా ఆగుదాం, 100 రోజులు ఆగుదామని. కానీ అట్లా లేదు పరిస్థితి. ఆల్రెడీ ఒక్కొక్కటి ఎగ్గొట్టే ప్రయత్నాలు ప్రారంభమైనాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, అచ్చంపేటలో మొన్న మనకు చిన్న ఎదురు దెబ్బ దాకొచ్చు. ఇప్పటిదాకా మాట్లాడిన నాయకులు ఒక్కొక్కరు ఏం కాదు ధైర్యంగా ఉండండి అని చెప్తా ఉన్నారు. నేనైతే వేదిక మీదున్న నాయకులకు చెప్తున్నా, నాకు తెలుసు కార్యకర్తలు ధైర్యంగానే ఉన్నారు, నాయకులు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. కార్యకర్తలకేం భయం లేదు. ఎందుకంటే గ్రామాన కరడు గట్టినోళ్ళు ఏ పదవి ఆశించకుండా, ఏ లాభం ఆశించకుండా కేవలం కేసీఆర్ గారి మీద ప్రేమతో, తెలంగాణ మీద ప్రేమతో ఉన్న వాళ్ళు లక్షల మంది ఇలా గ్రామాల్లో ఉన్నారు. ఏమన్నా స్వార్థం ఉంటే నాకు ఫలానా పదవి రాలే, నాకు ఫలానాది రాలే, నాకు ఫలానా గౌరవం రాలే అని నాయకులకు ఉండొచ్చు తప్ప కార్యకర్తలకు ఆ బాధ ఏం లేదు. అందుకే నేను వేదిక మీద ఉన్న నాయకులను కోరుతున్నా, మనని ఇక్కడ కూర్చోబెట్టింది వాళ్ళు, మనకి ఇవాళ ఇంత గౌరవం వచ్చిందంటే వాళ్ళ వల్ల. వాళ్ళను మీరు చూసుకోండి, వాళ్ళని మీరు ఒక్క సంవత్సరం చూసుకోండి, ఎక్కువ కాలం అవసరం లేదు. ఒక్క సంవత్సరం మీరు వాళ్ళని కాపాడుకోండి, 4 ఏళ్లు వాళ్ళే మిమ్మల్ని కాపాడతారు, తిరిగి పూలలో పెట్టి మళ్ళా అధికారంలోకి తీసుకొస్తారనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.